దుర్గా, అమ్మాయి దుర్గా, వెంకటలక్ష్మి. హలో 47 వెళ్ళరా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఆదిత్యని చూడటానికి వెళ్లారు. అలాగా, మరి నువ్వు వెళ్ళలేదే? అందరూ వెళ్ళిపోతే వండేవాళ్ళు ఎవరు? మీకు భోజనాలు ఎలాగా? అందుకే ఉన్నాను. అవునా, సరే గాని ఆ దోష నివారణ పూజ సంగతి ఏమైంది? పూజారి గారితో మాట్లాడావా? మాట్లాడటం అయింది, తిట్లు తినడం అయింది. తిట్లెందుకు? దిష్టి మాత్రం పెట్టిన వాళ్లకు దిష్టి తగిలి పడిపోయినట్టు మీ కుజ దోష నివారణ పూజేమో కాని మాకు దోషం పట్టి పీడిస్తుంది అన్నాడు. మీతో పూజ చేయించాలంటేనే భయం వేస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, గుండె దడదళ్లాడుతుంది. ఇంకా పూజ చేయించటం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేశాడు, ఫోను కట్ చేశాడు. ఆయన దడుచుకున్నట్టున్నాడు. నీ మనవరాలకి దోషం బాగా గట్టిగా పట్టుకున్నట్టుంది. ఆయన వల్ల కాకపోతే కాకపోయింది, వేరే వాళ్ళని ఎవరినైనా ఏర్పాటు చేయమనిలేకపోయావా? అదే చెప్దాం అనుకున్నానే. ఏది పూర్తిగా మాట్లాడితేనేగా. ఫోన్ కట్ చేశాడు, మళ్ళీ చేస్తే ఎత్తటం లేదు. వెళ్ళి నేరుగా మాట్లాడమను, వేరే అతన్ని ఏర్పాటు చేయమను. అరే, వెళ్ళి కలిసి చెప్పొస్తానులే. ఆ ఇదిగో జాగ్రత్త, అసలే ఎండలు మండిపోతున్నాయి. ఆటోలో వెళ్ళి ఆటోలో రా. నీ పిసినర్తనాన్ని చూపించి నడిచి ఎళ్లకు. అలా వెళ్తే అట్నుంచి అటే, ఇక ఇంటికి తిరిగి రావు. పైగా అసలే పెళ్ళి అనుకుంటున్నాం, దోషం నీ రూపంలో వచ్చింది అనుకుంటాం. చాలే ఊరుకోవే, నేనంత పిసినారదానేం కాదు. ఆటోలోనే వెళ్ళి ఆటోలోనే వస్తాను. నా మనవరాలు పెళ్లి చూడకుండా నేనెక్కడికి వెళ్తానే? అవునవును, నువ్వెక్కడికి వెళ్తావు? పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టున్నావు. తప్పదు కదా, మాట నిలబెట్టుకోవాలి కదా. మామయ్య అన్నది నేను జరిపించాల్సింది నేను చేయాలి కదా. ఎరా, అంతంత బరువులు మోయడం అవసరమా? నేనేం భుజాల మీద మోయడం లేదు కదా. పాపం పిచ్చిది, నువ్విచ్చిన ఈ స్కూటీనే నా బరువు అదే మోస్తుందంటే నువ్వు భుజాల మీద మోస్తున్నట్ట. నీ చిన్నతనంలో ఆ సరదా నేను తీర్చలేదు, నిన్ను మోసే అదృష్టం కూడా నాకు లేదు. ఏమంటావు మామయ్య? నువ్వనేదానికి తిరిగే ఉంది, అనడానికి కాదే ఉంటుంది. నువ్వేదంటే అదే కరెక్ట్. ఏం మామయ్య, ఈ ఛాలెంజ్ లో నేను సక్సెస్ అవుతానంటారా? ఓటమి నీ చరిత్రలో లేదు కదా తులసి, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి మామయ్య. అదెప్పుడు నీ వెంటే ఉంటుందిరా తులసి, మనది రక్త సంబంధం. నా సపోర్ట్ కూడా ఫుల్ గా నీకే. ఈ మాటే దుర్గమ్మతో అని నిలబడి నువ్వే ఆదిత్యకు నాకు పెళ్లి చేయొచ్చు కదా. అదే మరి, నన్నిప్పుడు ఇరికించాలని చూడకు. నా బలహీనత నాది, అన్నీ తెలిసి అనడం అంటే వెక్కిరింపవుతుంది. చచ్చా, నిన్నెందుకు వెక్కిరిస్తాను మామయ్య? పైగా నీ సపోర్ట్ నాకే అన్న తర్వాత నీ మాట నాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా ముందుకు దూసుకుపోవడమే. దూసుకుపోరా, సక్సెస్ నీదే. సరే మామయ్య, విష్ యూ ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ మామయ్య, బాయ్. బాయ్ తులసి, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సరే మామయ్య. ఎంత స్ట్రిక్ట్ చేసినా, ఎలాంటి కాపలాలు పెట్టినా ఆ తులసి భావని ఎలాగోలా తొలుస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. దీన్ని కట్టడి చేయడం కుదిరి చావట్లేదు. అదేం ప్రేమో ఏమో కానీ బావ అంత ప్రయత్నం చేసినా
దాన్ని మర్చిపోవటం లేదు, నన్ను చూడడం లేదు. ఏంటి దాని మాయా? ఏంటి దాని ప్రేమ మాయా? నా దగ్గరికి రావటం లేదు. అసలు ఈ ప్రేమ ఏంటి? దాని వ్యవహారం ఏంటి? ఏంటి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది? కిచెన్ లో లక్ష్మి ఉందిగా, మతి మరుపుది. స్టవ్ వెలిగించి ఏదో చేస్తూ మాడగొట్టుంటుంది. లక్ష్మి, అమ్మో 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 ఏంటి ఇది? అత్తయ్య, ఏమైందనే ఓణి అంటించుకుని చావడానికి? ఓని అంటించుకోవడం కాదు, అసలేం జరిగిందంటే అందట్లేదని అందుకుంటున్నా. అలా అయినా ఆ పరధ్యాస ఎందుకే? అంటుకునుంటే ఎంత ప్రమాదం జరిగేది. అసలు ఏం ఆలోచిస్తున్నా? వేరే ఆలోచన ఏముంటుంది అత్తయ్య? బావ గురించి ఆలోచిస్తున్నాను. విన్నావుగా, అది ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తోంది. అది ఏమన్నా వాడికి వినిపించదు, అది ఎలా తయారైనా వాడికి కనిపించదు. దాని ఉచ్చులో నిండా మునిగిపోయాడుగా. పిల్ల లేదు, ప్రేమ లేదు. చూడవే లక్ష్మి, నువ్వేమీ అంతగా ఆలోచించుకో. ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకు. నీ పెళ్లి వీడితోనే జరుగుతుంది, అంతే. పద. గండం గడిచింది, ఎందుకైనా మంచిది. రేపు ఒకసారి గుడికి వెళ్ళండి అక్క. అలాగే వెళ్ళొస్తాం, పదండి. ఆగబే. ఏయ్, అసలు నీకేమన్నా మెంటలా? చావాలన్న ఆలోచన ఏంటి? అసలు నువ్వు చేస్తే ఏం లాభమే? అత్తయ్య మాట ఇచ్చింది విన్నావుగా, అది లాభం. ఇచ్చిందిగా, మ్, విను. అంతేగాని ప్రయత్నాలు చేయకు. నువ్వు చేస్తే నాకు అపవాదు. అర్థమైందా? అవుతుంది, అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఓకే అన్నట్టా కాదా? నమస్తే మేడం. మొన్న జరిగింది ఈరోజు మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అలాగే మేడం. మొన్న జాగ్రత్తగా చూస్తున్నారా అంటే చూస్తున్నాం మేడం అన్నారు. అదేమో బ్లూటూత్ పెట్టుకుని మాయ చేసింది. అది వేరే ఎవరితో మాట్లాడుతున్నట్టు నటించి మిమ్మల్ని డైవర్ట్ చేసింది. ముందే చెప్పాను కదా, అది జిత్తులు మారి నక్క అని. సరే సరే, మేం బయటకు వెళ్తున్నాం. కాస్త వాళ్ళని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. అలాగే మేడం. అలాగే మేడం. మేం బయటకు వెళ్ళొచ్చేటప్పటికి ఆదిత్య దాన్ని కలిసే ప్రయత్నమో అది వాణ్ణి కలిసే ప్రయత్నమో చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకుండా చూసుకోండి. అలాగే మేడం.
ఇవన్నీ? ఏంట్రా ఇవి? అరవకు. ఏంట్రా ఈ దండలేంటి, ఈ తాళేంటి, ఇలా వచ్చావేంటి? పెళ్లి చేసుకుందామని వచ్చా. పెళ్ళా? ఎస్, పెళ్ళే. అదొక్కటే మార్గమే, లేకపోతే మనం కలిసి బతకలేమే. ఆ లక్ష్మితో గాని నా పెళ్లి జరిగిందనుకో, నా జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టే. అందుకని ఇలా దూరి నా మెళ్ళో తాళి కట్టి దండలు వేసి పెళ్లి చేసుకుంటావా? కుదరదురా. ప్లీజ్ 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 తులసి, ప్లీజ్. నథింగ్ డూయింగ్. నేను ఒప్పుకోను. ఏంటే నువ్వు ఒప్పుకున్నది? రే వద్దురా. ప్లీజ్ తులసి. రే వద్దురా. వేళకోళంగా ఉందా? దగ్గరికి రావద్దు. ఒప్పుకోవే ప్లీజ్. నీకే చెప్పేది, దగ్గరికి రావద్దు. వచ్చావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నాకు నీకు మధ్య మర్యాదలంటే? అయినా బావా మరదల మధ్య సరదాలు సంతోషాలే కానీ హద్దులు సరిహద్దులు ఇవేమీ ఉండవు. అయినా ముద్దుల దాకా వెళ్ళాం. అయినా కొత్తగా ఈ మర్యాదలేంటే? రే పిచ్చి పిచ్చిగా వాగకురా. నాకు నమ్మకం ఉంది, అందుకే నేను సరే అన్నాను. కానీ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తే బుర్ర పగలు కొడతాను. ఏంటే నీ గోలా? నువ్వే కదా వారంలో మా ఇంట్లో సాంప్రదాయ ప్రకారం మేళాలు మోగుతాయి, మ్యారేజ్ అవుతుంది అని చెప్పావు కదా. నీ ఛాలెంజ్కి నేను హెల్ప్ చేద్దామని పంతులకి ఫోన్ చేసి మన పేరు బలం మీద ముహూర్తం బలంగా ఉందంటే దండలు తాలిబొట్టు పట్టుకొచ్చి ఇది మెల్లో కట్టి దండలు మార్చుకుందామంటే అరే వద్దు మర్యాదగా ఉండదు అంటావంటే? అవుతుందిరా, అంతా నేను చెప్పినట్టే అవుతుంది. మన పెళ్లి ఎప్పుడైనా అందరి అంగీకారంతోనే జరుగుతుందని ఎప్పుడో చెప్పాను, మర్చిపోయావా? ఇలా దొంగచాటిగా ఏ గాంధర్వ వివాహమో రాక్షస వివాహమో రిజిస్టర్డ్ మ్యారేజ్ అనో గుళ్ళో పెళ్ళో అయితే ఎప్పుడో లేచిపోయేవాళ్ళం, దండలతో తిరిగి వచ్చేవాళ్ళం. అలాంటి పెళ్లి నాకు ఇష్టం లేదన్నాను కదా. వారం అన్నావు, పోనీ ఓ 2-3 రోజుల ముందైతే ఏమైంది? ఏదైనా పబ్లిక్ గా జరగాలరా. వెళ్ళరా, వెళ్ళు. మీ అమ్మని ఆ దుర్గమ్మని తీసుకురారా, తాళి కట్టించుకుంటాను. ఆవిడ జరగనివ్వదనే కదా ఈ నిర్ణయం తీసుకుని వచ్చింది. మళ్ళీ ఆవిని తీసుకురా అంటావేంటి? ప్లీజే, తాళి కట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. రా ఆదిత్య, ఇప్పుడు కూడా మనల్ని ఎవరు విడతీయలేరురా. నాకు నమ్మకం ఉంది. అది కాదే. నువ్వెన్నైనా చెప్పు, నేను ఒప్పుకోను. రే ఇలాగే చెప్పి ఒకసారి పీటలు ఎక్కించావు. అప్పుడు దుర్గమ్మ ఎలా మాట్లాడిందో గుర్తు తెచ్చుకో. ఇంటిల్లి పాతిని దుమ్మెత్తిపోసింది. మళ్ళీ అలాంటి మాటలు పడ్డా నా వల్ల కాదురా. నువ్వు తాళి కట్టిన వెంటనే నా నెత్తిన దుర్గమ్మ అక్షంతలు వేయాలి గాని తిట్లు పడొద్దురా. తంతు ముగిసిపోయిందనుకో, తిట్టే అవకాశమే లేదు. ఇదిగో నా మాట విను. నాకు తెలిసి అదేదో పెద్ద ప్లాన్ లోనే ఉందనిపిస్తుంది అత్తయ్య. లేకపోతే వాళ్ళింట్లో పెళ్లి జరిగి తీరుతుందని అంత ధైర్యంగా ఎలా ఉంటుంది? ఆ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తుంది? ఆ సామాన్లు రావటం అది చూస్తుంటే సైలెంట్ గా వెన్నుపోటు పొడిచేలా ఉంది. వెన్నుపోటు లేదు, ఏమీ లేదు. దేని గురించి అధికంగా ఆలోచించి నువ్వు తలపోటు తెచ్చుకోకు. వారంలో పెళ్లి, అదైతే జరగని పని. అదెప్పుడు టైం చెప్పే ఛాలెంజెస్ గెలుస్తుంది. నాకెందుకు అనుమానంగా ఉందక్క. అవునే దుర్గా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకేగా పిన్ని ఆదిత్య చుట్టూ 4 బౌన్సర్లను పెట్టాను. నువ్వు బావకి బౌన్సర్లను పెట్టావు కానీ దానికి కాదుగా. అది ఫ్రీగానే ఉందిగా.
దాని మాయలకి నువ్వే బొక్క బోర్లా పడ్డావు. అలాంటి దానికి బౌన్సర్లు ఒక లెక్క. దాని తెలివితేటల ముందు వాళ్ళెంత, వాళ్ళ బతుకెంత. వాళ్ళు బలం ఉన్నవాళ్లే కాని బుద్ధి బలం ఉన్నవాళ్ళు కాదత్తయ్యా. వాళ్ళు వాణ్ణి దాన్ని కలవనివ్వరు. ఇంకదేం చేస్తుంది? ఏం చేయడమేంటి, వాళ్ళకు ఆల్రెడీ బిర్యానీ తినిపించింది. ఇక మట్టి కరిపించడం ఎంత దానికి? మీరు నాకిప్పుడు కొత్త కొత్త భయాలేం పెట్టకండి. డ్రైవర్, కొంచెం త్వరగా పోనీ. నేను భయంతో వద్దనడం లేదు. దొంగచాటు పెళ్లి పిరికి వాళ్ళు చేసే పని. నేను పర్ఫెక్ట్ గా పందిట్లో 10 మందిలో మన పెళ్లి జరగాలి అంటున్నాను. ఏయ్, ముందు ఇలా జరగనివ్వే, తర్వాత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే నీ మొహం పగలు కొడతాను. ఎన్నిసార్లు చేసుకుంటావురా పెళ్లి? తమాషాగా ఉందా? వెళ్ళరా. అత్తయ్యా, కార్ దిగి అటువైపు వెళ్తున్నావేంటి? స్వామికి పూలదండలు పట్టుకెళ్దామని. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్తే, బావున్నారా? బావున్నానమ్మా. 2 పూలదండలివ్వు. ఏంటమ్మా విశేషం? ఇందాకే మీ అబ్బాయి గారు 2 దండలు పట్టుకెళ్లారు. పెళ్లికేమన్నా వెళుతున్నారా? ఏంటి, ఆదిత్య పూలదండలు పట్టుకుని వెళ్ళాడా? నిజమా? అవునమ్మా. అయిపోయింది అత్తయ్య. ఇంకా నా లైఫ్ కోనెట్లో మునిగినట్టే. నా బతుకు మీద బండలు పడ్డట్టే. నా నెత్తి మీద నిప్పులు ఉడికినట్టే. అది వెన్నుపోటు పొడుస్తుంది అన్నాను, పొడిచింది. బావ దండలు పట్టుకెళ్ళాడంటే వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు వేసుకోవడానికి, నా మొహం మీదేసి తన్నడానికే. నానమ్మ, నా బతుకు నవ్వుల పాలే, మన బతుకులు కృష్ణ పాలే. చిన్నత్తయ్య, అయిపోయింది. ఆ తులసి నా బతుకుని చిదిమేసింది. నువ్వు శోకలాపు. ఇంకా ఈ శోకం ఆపేది కాదు, ఈ దుఃఖం అనిగేది కాదత్తయ్య. వారంలో పెళ్లి అంది. వారానికి ముందే నా గుండె మీద తన్నింది. బౌన్సర్లున్నారు అన్నావు, చూడు బావ రావటం, దండలు పట్టుకెళ్ళటం అయిపోయింది. అది మాయలాడి, మహా ముదురు శాల్తి. వాణ్ణెప్పుడో దాని పక్కకు తిప్పుకునే ఉంటుంది. బబ్బబ్బబ్బబ్బా, మీ గోల ఆపుతారా? దండలు పట్టుకెళ్ళగానే పెళ్ళైపోతుందా? ముందు మీరు పదండి, వాడి సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. పదండి. ప్లీజ్ 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 తులసి. అరే రే, నాకు మెంటల్ వచ్చేలా చేయకు చెప్తున్నాను. నా సంగతి నీకు తెలుసు, నా తిక్క సంగతి నీకు తెలుసు. అనవసరంగా నా చేతిలో తన్నులు తినొద్దు. ఎందుకైనా మంచిది, రేపు పెళ్లి చేసుకోవాల్సిన వాడివి. పిచ్చి వేషాలు వేయకు. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. అది కాదు తులసి. ఇదిగో, ఇది ఒక్కటే మన పెళ్లి జరగడానికి మంచి అవకాశం. ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. మన ఇద్దరి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. ఇదిగో, నువ్వు చేసిన ఛాలెంజే మళ్ళీ ఎందుకు వద్దంటావు? నేను ఇలా దొంగచాటు పెళ్లి అని ఛాలెంజ్ చేయలేదురా. తులసిదారి రహదారి, ఇలా డొంకదారి వ్యవహారాలు చేయదు. ముందు నువ్వు వెళ్ళరా. తులసి తులసి ప్లీజే. రే, మీ అమ్మ వచ్చినట్టుందిరా, వెళ్ళరా ప్లీజ్. మా పరువు తీయొద్దు, మాకు తలవంపులు తేవద్దు, వెళ్ళు. బా తులసి, వాళ్ళు వచ్చేస్తున్నారే. ఇదిగో, దండలు మార్చుకుని తల వంచుకుని నిలబడమే, ఏమీ అనరు. ఇదిగో, పెళ్ళైపోయిందనుకో, అని ఇంకే లాభమే అని సైలెంట్ గా ఉంటారు.